ఏంది మీ పేరులోనే అంటే రేపల్లె శివ ప్రవీణ్ కుమార్. శివ ఉంది, ప్రవీణ్ కుమార్ ఉంది. దానికి డిట్టో ఆపోజిట్‌గా ఎప్పుడు కూడా మీరు ఈ హెయిర్ స్టైల్ అనేది ఉండదు. బికాస్ ఆఫ్ ఏం కారణం అసలు? చాలామంది కూడా అంటే కొంతమందికి తెలుసు. కానీ చాలా మందికి తెలియదు. ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఎట్లా మెయింటైన్ చేస్తారు సార్ ఇది? ఎందుకు దీనికి కారణం ఏంది? ఇది నా జీవన విధానంలో భాగమైంది. ఆ! ఎట్లయితే షేవింగ్ చేయండి, పోలీస్ ఆఫీసర్ ఇంటి నుంచి బయటికి రావడం ఓకే. మాకు పెద్ద కష్టమైన పనేం కాదు హ్మ్. ఇప్పుడు చేసుకోవడం. సో నాకు ఒక 5 నిమిషాల్లో మొత్తం ఎంత చేసుకుంటాను. ఆహా! నాకు పెద్దగా అంటే నాకు ఒక స్టైల్ అంటే ఒక్కొక్కటి ఎప్పుడు సార్? అంటే ఐపీఎస్ మీరు ఐపీఎస్ అయినా 10 సంవత్సరాలకు నేను ఇది పెట్టేసాను. అంటే కావాలనే ఏమైనా రీజనా? నాకు మంచిగా అనిపించింది అంతే తప్ప చాలా మంది ఓ మొక్కు ఉందని అంటారు. కొంతమంది పేద విద్యార్థులకు అందరికీ ఆత్మగౌరవంతో అద్భుతంగా మాట్లాడే వరకు కూడా నేను మళ్ళీ వెంట్రుకలు పెంచను అని చెప్పి కొంతమంది అన్నారు. బహుజనులకు రాజ్యం వచ్చేదాకా ప్రవీణ్ కుమార్ మళ్ళీ వెంట్రుకలు పెంచడు అని అన్నారు. సో ఇవన్నీ నేను ఎస్ అని లేదు, నో అని లేదు. కానీ నాకైతే ఈ స్టైల్ బాగా నచ్చింది. అందుకొరకు అంటే ఈ మొక్కులు అవి ఇవి అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. మీ పార్టీ చాలా సీనియర్ నాయకుడు హరీష్ రావు క్షుద్ర పూజలు చేయించిండు. వర్షాలకు సంబంధించి రావద్దు, వర్షాలు సుభిక్షంగా పడొద్దు, రాష్ట్రం దుర్భిక్షంగా ఉండాలి. ఈ క్షుద్ర పూజలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? స్ట్రైట్ అవేగా నాతోనే చెప్పిస్తున్నారా? అది కూడా పోయి ప్రవీణ్ కుమార్తోనే క్షుద్ర పూల గురించి చెప్పిస్తున్నారా? క్షుద్ర పూల గురించి నేను ఏం మాట్లాడతా చెప్పండి. అంటే మీరు లింక్ సబ్జెక్ట్ కి కొన్ని నమ్మకం అపనమ్మకం అని నాకు లేవు అవి. చెప్పారు. క్షుద్ర పూజలు చేసిండా చేయలేదా? మీ సామాజిక వర్గం దళిత నేతలు మీ కేంద్రంగా క్షుద్ర పూజల నుంచి బాగా టార్గెటెడ్గా మాట్లాడుతారు. అసలు ఆ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా చేసిండా లేదా చేయలేదా? మీరు ఎక్కడ ఖండిస్తలేరు. హరీష్ రావు గారైనా దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని నమ్మే ఏ వ్యక్తి అయినా కూడా ఒక దేవాలయానికి తనకిష్టమైన దేవత, గ్రామ దేవతల నుండి తిరుపతి టెంపుల్ కానీ, పశుపతినాథ్ టెంపుల్ కానీ, ఈ దేశం నుండి కోట్లాది మంది దేవతల దగ్గరికి, దేవుళ్ళ దగ్గరికి పోవచ్చు. ఓకే. హిందూ ధర్మంలోనే ఉంది. నువ్వు ఇంట్లో పూజా గదిలో పూజ చేసుకుంటావా, లేకపోతే బయట గ్రామదేవ చేసుకుంటావా, చెట్టు కింద చేసుకుంటావా, లేకపోతే గుట్ట మీద పోయి గుట్ట మీద వెలిసిన ఆలయాల దగ్గర చేసుకుంటావా, నీ ఇష్టం. హిందూ మతం అనేది హైలీ లిబరల్ దాని రూల్స్ విషయంలో. ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు పూజలు. పొద్దున చేసుకుంటావా, రాత్రి చేసుకుంటావా, అది నీ ఇష్టం. ఇందులో ఒక వ్యక్తి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం తను ఏ దేవుళ్ళ దగ్గరికైనా ఎక్కడికైనా పోయి పూజలు చేసుకోవచ్చు.